ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీకు తెలిసిందే మీ పక్కనే మీతో పాటు కలిసి పనిచేసిన, మీతో పాటు చేస్తున్న ఏడుగొండలు. మరి ఎక్కడి నుంచో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మన ధర్మాన్ని కాపాడుతారు. మన ధర్మాన్ని ఏ స్వామీజో కాపాడాలి. మరి ఇంకెవరు కూర్చుంటా అంటే కూర్చునే వాళ్ళు కూర్చొని, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. లేకపోతే మూసుకొని కూర్చుందాం. గంతే. నేను చేసేవాళ్ళ వాళ్ళకి సహకరిస్తాను. నా శక్తి లేనప్పుడు శక్తి ఉన్నవాడికి నేను సహకరిస్తాను. వాడు బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని చివరకు. మంచివాడు ఏ పార్టీలో ఉండి మంచి పని చేసినా తప్పకుండా అభినందిస్తాను. చివరకు ఎంఐఎం పార్టీలో ఉన్న సంతోషమే. ఈ మధ్య నా పైన దుష్ప్రచారం పెరగబోతుంది, పెరుగుతది కూడా. తప్పకుండా చూడండి. ఒక నెల, 2 నెలల్లో 700 వీడియోలు గూడా రావచ్చు. మరి మొన్న నాకు లీడర్ ఫోన్ చేసి ఏమనంటే, "ఏయ్! నీ గురించి మేము గూడా వీడియోలు పెడతామన్నాడు." ఏమని పెడతారని అడుగుతున్నా నేను. నాకేమో ల్యాండ్ మ్యాపియాలున్నాయా? నేనేమో రియల్‌గా ఏమన్నున్నాయా? లేకపోతే నాకు రైస్ మిల్లులుండి, ఇంకేదైనా మిల్లులుండి, ఇంకేదైనా లంగా, దొంగ వ్యాపారాలు చేస్తున్నానా? రెక్కాడితే రోజు పని చేసుకొని బతికేటోడిని. నాకేమున్నాయని నా పైన నువ్వు వీడియోలు పెడతావు? ఒక మిత్రుడు ఫోన్ చేసి అంటుండు, "నీ పైన పెట్టాలంటే రోజు వీడియోలు" మంది కుంపలైతే ముంచలేదు గదా! మంది తను ఏమైనా డబ్బులు వసూలు చేయలేదు గదా! ఏం చేయలే. ఏమని పెడతారు? చంద్రదన గ్రామ ప్రజాప్రతినిధులందరికీ గూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి ఆల్ పార్టీలకు సంబంధించి ఇది ఓన్లీ గ్రామ స్థాయి వరకే. మండల స్థాయిలో అయితే నాకు సంబంధం లేదు. అవసరం అనుకుంటే అన్నీ మాట్లాడతాను. గ్రామ స్థాయిలో ఏ పార్టీలో మంచి జరుగుంటే ఆ పార్టీకి రేపు జరగబోయే సర్పంచి ఓట్లలో బీజేపీ నుంచి మంచి క్యాండిడేట్ ఉంటే బీజేపీకి సపోర్ట్ చేస్తాను. చేసేవాడై ఉండి సమాజాన్ని మేలు కోరేవాడై ఉంటే వారికి సపోర్ట్ చేద్దాం. బీఆర్ఎస్ నుంచి కూడా మంచి గ్రామ స్థాయిలో పార్టీలకు సంబంధం లేకుండా పార్టీ గుర్తుండదు కనుక నా వీలైనంత వరకు నా మిత్ర బృందము నన్ను అభిమానించే వాళ్ళంతా కలిసి మంచివాడు ఎక్కడుంటే అక్కడ ఎంబడి రాకపోవచ్చు కానీ నేను మాత్రం సపోర్ట్ చేస్తాను నా సోషల్ మీడియా ద్వారా, నా ద్వారా. చెప్పలేం బీజేపీలోనే మంచి క్యాండిడేట్ ఉంటే, మంచి వ్యక్తి ఉంటే సపోర్ట్ చేస్తాను. సరే నేను ఎటు చెయ్యలే ఏమైనా పరిస్థితి ఉంటే మౌనంగా కూర్చుంటాను. అది కూడా చెప్తున్నా. ఒకవేళ బీజేపీలోనే మంచి క్యాండిడేట్ ఉండి ఇంకా దీన్ని సమన్యాయం చెప్పలేని పరిస్థితులు ఉంటే మూసుకొని కూర్చుంటా. చెప్పాలనుకుంటే చెబుతా. అది నా వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరికి నాకంటూ ఒక సింబల్ ఉంది. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. కనుక స్థాయిలో పార్టీకి సంబంధం లేకుండా పనిచేయాలని నేను అనుకుంటున్నా. మా పార్టీ కార్యకర్తలు ఫీల్ అవ్వద్దు. మరింత మీ ముందుకు మెరుపు వేగంతో దూసుకురావాలని అనుకుంటున్నాను. మరి అందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఎందుకంటే రేపు తప్పకుండా చూడండి కంపల్సరీ విమర్శిస్తా, ఖండిస్తా, నిలదీస్తా. అది ఎవరైనా ఉండని. అది ఏ పార్టీ అని, కాంగ్రెస్ అనని, ఎంఐ అనని, ఇంకెవరైనా ఇంకేదైనా ఉన్నా సరే నేను తప్పకుండా నిలదీస్తా. నాకు హక్కు ఉంది. దయచేసి చిరందన గ్రామంలో ముఖ్యంగా చదువుకున్న యువకులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మరోలా అనుకోకుండా, అంటే ఒకరిని ఒకరిని అన్నామంటే ఇంకొకరు కూడా అంటే అనవలసిన సందర్భం రావచ్చు. అందరిని నేను మెచ్చుకోవడానికి లేదు. నా వీడియోలు
నేను మీకు నచ్చిన వ్యక్తి నేను మెచ్చుకోకపోవచ్చు కూడా. కావున ఇకపై తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్.